విజయవాడలో స్పా సెంటర్ ముఠా గుట్టురట్టు చేశారు మాచవరం పోలీసులు. యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 10 మంది మహిళలు 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలంతా ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ను అడ్డు పెట్టుకొని స్పా సెంటర్ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చలసాని భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వేరు వేరే జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి మసాజ్ సెంటర్ కొంతమంది లేకపోతే వేరు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి వాళ్ళతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు. వాళ్ళందరి మీద కేసు కట్టడం జరిగింది. చాలామంది ఆన్లైన్లో చూసి మసాజ్ అని చూసి మోసపోతున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత కేసులు కట్టిన తర్వాత వాళ్ళు మీ మసాజ్ సెంటర్ అనుకున్నామండి, కేరళ మసాజ్ అనుకున్నామని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. దయచేసి ఎవరు కూడా ఈ ఆన్లైన్లో మసాజ్ సెంటర్లో చూసి మోసపోవద్దు. కంపల్సరీగా కేరళ మసాజ్ అనుకున్నామండి అని తర్వాత చెప్తున్నారు, కానీ కేరళ మసాజ్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇటువంటి యాక్టివిటీస్ జరగవు. ఈ స్పా ముసుగులో స్టూడియో ఎన్ అని పేరు పెట్టారు, కానీ అక్కడ స్టూడియో ఎన్ లేదు. ఈ మసాజ్ సెంటర్కి స్పా పేరు కూడా లేదండి. కాబట్టి దాని మీద కేసు కట్టడం జరిగింది. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ని అడిగి తెలుసుకుందాం. సురేందర్, ఈ భార్గవ్ ఎన్నాళ్ళ నుంచి ఈ స్పా నడిపిస్తున్నాడు? దీనిపై స్థానికుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? మరి భార్గవ్ని పట్టుకునేందుకు పోలీసులు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీడియా ముసుగులో స్పా సెంటర్ నిర్వహణ పేరుతోటి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న సెంటర్ మీద నిన్న రాత్రి విజయవాడ పోలీసులు అయితే రైడ్ చేశారు. దాంట్లో 10 మంది అమ్మాయిలతో పాటు 11 మంది అబ్బాయిలను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ఎవరైతే నిర్వహిస్తున్నారో భార్గవ్ ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నది పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి. గతంలో అరెస్ట్ చేసినప్పుడు కూడా నాకు సంబంధం లేదు, నాకు అయితే డాక్యుమెంట్లు లేవంటూ ముందస్తు బెయిల్ ఆయన తెచ్చుకున్న పరిస్థితి కూడా కనిపించింది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు తీసుకున్న సమాచారం ప్రకారం అక్కడ ఏదైతే స్పా సెంటర్ నిర్వహణ చేస్తున్నారో దాంట్లో మేనేజర్ శ్యాము ఇప్పటికే చెప్పాడు, భార్గవ్ అంతా కూడా ఇదంతా నిర్వహిస్తున్నాడు భార్గవ్ అనేది ఆయన స్టేట్మెంట్ లో కూడా చెప్పిన పరిస్థితి. శ్రీనివాస్ అనే వ్యక్తి నన్ను భార్గవ్ కు పరిచయం చేశారు, భార్గవ్ ఇక్కడ మేనేజర్ గా పెట్టాడు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నామంటూ ఆయన పక్కా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఎక్కడ కూడా ఈ ఎవరైతే ఈ ఛానల్ ఎండి ఉన్నాడో దానికి సంబంధించి మాకు సంబంధం లేదంటూ భార్గవ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. గతంలో కూడా ఈ విజయవాడలో స్పా సెంటర్ నిర్వహణలో చాలా కీలకంగా భార్గవ్ ఉన్నాడు. పూర్తిగా పొలిటికల్ అండ భార్గవ్ చూసుకొని రెచ్చిపోతున్నాడు. దాంతో పాటు పోలీసులను కూడా మేనేజ్ చేస్తున్నాడు అనేది కూడా బయట వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఎవరో ఒక సమాచారం ఇస్తే తప్ప పోలీసులు పట్టించుకునే పరిస్థితులు లేరనేది విజయవాడ వాసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి అనేది కూడా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.